హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించి. ఇథనాల్ రెవల్యూషన్ మన భారతదేశంలో ఎలా జరిగింది, ఎలా జరగబోతోంది, దాని యొక్క ప్రోగ్రెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. మనం చూస్తే రీసెంట్గా COP28లో దాదాపు 100 దేశాలకు పైగా ఏమనుకున్నాయి, 2030వ సంవత్సరానికల్లా ప్రస్తుతం ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ అన్నటువంటిది ఉందో ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలి, 3 times చేయాలన్నట్టుగా ప్లెడ్జ్ చేయటం జరిగింది. మరి అందులో భాగంగా ఒక సొల్యూషనే ఇథనాల్ బ్లెండింగ్ అన్నటువంటిది. ఇథనాల్ బ్లెండింగ్. మరి ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించి మనకి కొన్ని టార్గెట్స్ ఉండేవి. ఏమని, 2030వ సంవత్సరానికల్లా ఇథనాల్ బ్లెండింగ్ని 20%కి చేర్చాలి అన్నట్టుగా. కానీ తర్వాత ఏం చేశారు, లేదు 2030 అక్కర్లేదు, 2025 నాటికే ఇథనాల్ బ్లెండింగ్ 20%కి చేరుస్తాం, E20 అనేసి పిలుస్తూ ఉంటాం అనమాట దీన్ని. ఇలా చేయాలి. అంతేకాదు ఫుడ్ నుంచి కాకుండా ఫుడ్ వేస్ట్ నుంచి ఇథనాల్ని మరింతగా డెవలప్ చేయాలన్నటువంటిది కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఇథనాల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక ఆర్గానిక్ కాంపౌండ్, కలర్ అనేది ఉండదు, క్లియర్గా ఉంటుంది. అంతేకాదు మండే స్వభావం ఉంటుంది దీనికి, ఒక టైప్ ఆఫ్ ఓడోర్ అన్నటువంటిది ఉంటుంది. దీని బెవరేజెస్లో, ఇండస్ట్రియల్ సాల్వెంట్స్లోను, అలాగే మనకి మెడికల్ యూజ్కి, అలాగే ఫ్యూయల్గాను వీటన్నింటిలో యూజ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి అంటే, ఈ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేసి 2018లో తీసుకొచ్చాం. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేసి. దీని ప్రకారం ఇదిగో ఇథనాల్ బ్లెండింగ్ని 2025 కల్లా E20కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఇథనాల్ని మెయిన్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే షుగర్ ఇండస్ట్రీలో బై ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొలాసిస్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచి. అది కాకుండా షుగర్ కేన్ జ్యూస్ నుంచి, షుగర్ నుంచి, ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే డ్యామేజ్డ్ అయి ఉంటాయో వాటి నుంచి, షుగర్ సిరప్ నుంచి, వీటి నుంచి కూడా ఇథనాల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా వివిధ రకాల స్టెప్స్ని తీసుకుంటోంది. ఎలాగా అంటే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రొక్యూర్ చేసుకోవటం, సప్లై చేయటం, రెమ్యూనరేటివ్ ప్రైసెస్ని ఇవ్వటం, అలాగే ఏదైతే ప్రొసీజర్ అంతా ఉంటుందో దాన్ని సింప్లిఫై చేయటం, ఎక్సైజ్ డ్యూటీని తీసేయటం, లేదంటే ఇంకా ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట. ఎందుకు చేస్తోంది, దానివల్ల ఉండేటటువంటి యూజ్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒకటి ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిపెండెన్స్ని మనం తగ్గించుకుంటున్నాం. ఇక్కడ E20 అంటే ఏంటి, 20% పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నామంటే ఇప్పుడు కేవలం 80% పెట్రోల్ కావాలి. సో ఫాజిల్ ఫ్యూయల్ యొక్క డిపెండెన్స్ని తగ్గించుకోవచ్చు. దానివల్ల వేరే దేశాలకు మనం ఏవైతే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెక్స్ అంటాం కదా, ఈ పేమెంట్స్ ఉంటాయో వాటిని తగ్గించుకోవచ్చు. సో సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఫార్మర్స్ని సపోర్ట్ చేయొచ్చు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచుకోవచ్చు, ఎకనామిక్ బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుందన్నమాట దీనివల్ల. సో ఇన్ని మనకి పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఇథనాల్ దిశగా మనం వెళ్తూ ఉన్నాము అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ఇండియా బంగ్లాదేశ్ ఇష్యూకి సంబంధించి. ఇండియా బంగ్లాదేశ్, మొన్నటిదాకా ఇండియా బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎంత బాగున్నాయనేసి మనందరికీ తెలుసు. ఇష్యూస్ రెండింటి మధ్య ఉన్నాయి, కానీ బంధాలు కూడా అంతే బలంగా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అకౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్టు కావచ్చు, లేదు అనుకుంటే మనకి బ్రహ్మపుత్ర నది కావచ్చు, లేదంటే గంగా నది కావచ్చు, వీటికి సంబంధించి ఇష్యూని రెండు స్మూత్గా డీల్ చేసుకోవటం కావచ్చు. అలాగే ఎన్క్లేవ్స్ అంటే ఏంటి, మన భూభాగంలో వాళ్ళ భూభాగాలు ఉండటం, వాళ్ళ భూభాగంలో మన భూభాగాలు ఉండటం, వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవటం ఏంటి, 100th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో వీటన్నింటికీ సంబంధించి కూడా మనం చూస్తే రెండు దేశాల మధ్య బంధాలు అన్నటువంటివి బాగా ఉన్నాయి. కానీ రీసెంట్గా ఈ 1971 వార్లో ఎవరైతే వెటరన్స్ యొక్క పిల్లలకి 30% ఏదైతే ఎడ్యుకేషన్లో ఈ రిజర్వేషన్ ఉందో దాన్ని తొలగించాలన్నటువంటి డిమాండ్ తెర మీదకి వచ్చినప్పటి నుంచి అక్కడ అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడి ప్రధాని రాజీనామా చేసి మన భారతదేశానికి రావాల్సి వచ్చింది. దాంతో బంగ్లాదేశ్కి కొత్త సారథిగా మహమ్మద్ యూనస్ రావటం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు అన్నటువంటివి పునరుద్ధరించుకోవాలి. అట్లా చేస్తేనే భారత్కి ఇటు బంగ్లాదేశ్కి కూడా మేలు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రష్యాలో 2 వంతెనల మీద ఉక్రెయిన్ దాడి చేయటం జరిగింది. దాంతో అవి 2 కూలిపోయాయి. సో ఈ నేపథ్యంలో మనకి రష్యా ఉక్రెయిన్ వార్.
రష్యా ఉక్రెయిన్ వార్ మనం ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం, అవునా? ఈ నేపథ్యంలో ఏంటి, ఈ యుద్ధం ముగియాలి అన్నట్టుగా ఎన్నో రకాల చర్చలు చేశాం, ఎంతోమంది మధ్యలోకి వచ్చి ఇంటర్వ్యూన్ అవ్వటం జరిగింది, కానీ ఇద్దరూ కూడా తగ్గలేదు. ఉక్రెయిన్ చాలా తొందరగా డిఫీట్ అయిపోతుంది అనుకున్నా కూడా ఇన్నాళ్ల పాటు రెసిస్ట్ చేయగలుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఒక వార్ వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉక్రెయిన్ గెలిచినా రష్యా గెలిచినా ఎవరైనా గెలవనివ్వండి, అక్కడ ఎన్వైరన్మెంట్ అన్నటువంటిది ఎంత దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గాలి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొక్కలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జంతువులు కావచ్చు, ఎంత ఎఫెక్ట్ అవుతాయి. రెండవది వచ్చేసరికి హ్యూమన్స్ మనుషులు ఎంతమంది చనిపోతారు, వాళ్ళ యొక్క హెల్త్ అన్నటువంటిది ఎంత ఇంపాక్ట్ అవుతుంది. అలాగే మూడవది వచ్చేసరికి ఎకానమీ, ఆ దేశ ఎకానమీ అన్నటువంటిది ఎంత పడిపోతుంది, అక్కడ ఉన్నటువంటి వస్తు ఉత్పత్తి కావచ్చు, వీటన్నింటి మీద ఎంతో ఇంపాక్ట్ అన్నటువంటిది పడిపోతుంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం అన్నటువంటిది వాటిల్లుతుంది, అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 వంతెనలు అన్నటువంటివి కూలిపోయాయి, దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అయ్యి, ఎకానమీ లాస్ అయ్యి, అలాగే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అన్నటువంటివి ఇక్కడ ఉన్నట్టే. అలాగే అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళు చనిపోయి ఉంటారు. సో అన్ని రకాలుగాను ఒక వార్ వల్ల నష్టమే తప్ప ఏ దేశానికి గెలిచినా కూడా ఏ దేశానికి లాభం అంటూ ఉండదు. ఇది మనం గమనించాల్సిన విషయం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యాలో భూకంపం వచ్చింది, దాంతో ఒక అగ్నిపర్వతం అన్నటువంటిది బద్దలైంది. సో ఇప్పుడు భూకంపం లేదా దీన్నే ఏమని పిలుస్తాం, అర్త్ క్వేక్ అని పిలుస్తాం. జాగ్రఫీకి సంబంధించి అర్త్ క్వేక్, అలాగే ఈ యొక్క అగ్నిపర్వతం బద్దలవటం అంటాం కదా, వాల్కనో ఎరప్షన్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో అర్త్ క్వేక్ అంటే ఏంటిది, ఒక న్యాచురల్ ఫినామినన్. నార్మల్గా ఏంటి అంటే మన అర్త్ క్రస్ట్లో మనకి రాళ్ళు ఏవైతే ఉంటాయో, ప్లేట్ టెక్టానిక్స్ అంటాం కదా, అందులో ప్లేట్స్ ఏవైతే ఉంటాయో సడన్గా అవి మూవ్ అవ్వటం వల్ల, అర్త్ క్రస్ట్ అన్నటువంటిది మూవ్ అవ్వటం, షేక్ అవ్వటం వల్ల సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అన్నటువంటిది జరుగుతుంది. దాన్నే అర్త్ క్వేక్ అంటాం. సో కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక జియోలాజికల్ ప్రాసెస్. అర్త్లో ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్లో వచ్చేటటువంటి మూమెంట్ వల్ల ఎక్కువగా ఈ ఈవెంట్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఓన్లీ అర్త్ టెక్టానిక్ ప్లేట్స్లో మూమెంట్ వల్లేనా అంటే కాదు, డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి, బట్ మోస్ట్లీ దీనివల్లే వస్తుందన్నమాట. అయితే అర్త్ క్వేక్ అన్నటువంటిది ఒక ఎండోజెనిక్ ప్రాసెస్. మనకి జియోమార్ఫిక్ ప్రాసెసెస్ అనేసి ఉంటాయి. జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే ఏంటి, జియో అంటే అర్త్, మార్ఫిక్ అంటే చేంజ్. సో భూమి మీద వచ్చేటటువంటి చేంజెస్ని మనం జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటాం. అందులో ఎక్సోజెనిక్ అనేసి, అలాగే ఎండోజెనిక్ అనేసి 2 రకాలు. ఎక్సో అంటే ఏంటి, భూమి పైన వచ్చేటటువంటి చేంజెస్. ఎండో అంటే భూమి లోపల వచ్చేటటువంటి చేంజెస్. సో అర్త్ క్వేక్ కావచ్చు, వాల్కనో కావచ్చు, ఇవన్నీ కూడా ఎండోజెనిక్ ప్రాసెసెస్. సో ఇప్పుడు అర్త్ క్వేక్కి సంబంధించి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, భూమి పైన ఇక్కడ అర్త్ క్వేక్ వచ్చింది అంటే దీన్ని ఎపీ సెంటర్ అనేసి పిలుస్తాం. అదే భూమి లోపల ఏదైతే ఎగ్జాక్ట్గా ఆరిజిన్ పాయింట్ ఉంటుందో దాన్ని ఏమంటాము, హైపో సెంటర్ లేదా ఫోకస్ అనేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో అర్త్ సర్ఫేస్ మీద సేమ్ ఆ పాయింట్నే ఎపీ సెంటర్ అనేసి పిలుస్తాం. మరి ఈ ఎర్త్ క్వేక్ యొక్క ఇంటెన్సిటీ అన్నటువంటిది ఎపీ సెంటర్ దగ్గర హయ్యెస్ట్ ఉంటుంది. దాని నుంచి ఇటు మూవ్ అయ్యేసరికి డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో మనకి న్యాచురల్గా ఎర్త్ క్వేక్ అన్నటువంటిది వస్తుంది. అలాగే ఈ యొక్క హ్యూమన్ మేడ్ అంటే ఏంటి, మన రీజన్స్ వల్ల కూడా అర్త్ క్వేక్ అన్నటువంటిది వస్తుంది. మరి ఈ అర్త్ క్వేక్కి సంబంధించి మనకి సీజ్మిక్ వేవ్స్ అంటాం. సీజ్మిక్ వేవ్స్ అనేసి, సీజ్మిక్ వేవ్స్లో మళ్ళీ 2 రకాలు. అవి ఏంటి, బాడీ వేవ్స్ అనేసి, సర్ఫేస్ వేవ్స్ అనేసి. బాడీ వేవ్స్ అంటే ఏంటి, భూమి లోపల మనకి ఎలాంటి వేవ్స్ అయితే ఉంటాయో వాటిని. అందులో పీ వేవ్స్ అనేసి, ఎస్ వేవ్స్ అని, అంటే ప్రైమరీ సెకండరీ అని. సర్ఫేస్ వేవ్స్లో మళ్ళీ 2 రకాలు, ఎల్ వేవ్స్ అని, ఆర్ వేవ్స్ అంటే లవ్ వేవ్స్, రేలిగ్ వేవ్స్ అనేసి. సో వీటన్నింటిలో మోస్ట్ డిస్ట్రాయబుల్ ఏంటి అంటే లవ్ వేవ్స్ అన్నటువంటివి. ఫస్ట్ అరిజినేట్ అయ్యేటటువంటివి ఏంటి అంటే ప్రైమరీ వేవ్స్ అన్నటువంటివి. సో బాడీ వేవ్స్ అంటే ఏంటి, ఈ ఎక్కడైతే ఈ ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఈ ఫోకస్ పాయింట్లో అక్కడ అన్ని డైరెక్షన్లోనూ ఈ యొక్క వేవ్స్ అన్నటువంటివి వెళ్తాయి. ప్రైమరీగా స్టార్టింగ్ ఏవైతే వేవ్స్ అన్నటువంటివి మొదలవుతాయో వాటినే ప్రైమరీ వేవ్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా భూమి అన్నటువంటిది ఉంది, లోపల ఎక్కడో ఇక్కడ అగ్నిపర్వతం అన్నటువంటిది ఉంది అనుకోండి, వాల్కనో అన్నటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది వాల్కనో అనుకోండి, వాల్కనో లోపల ఉంది, దానిపైన అర్త్ అన్నటువంటిది ఇలాగా ఉంది. సో ఈ టైంలో ఏమవుతుంది,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో క్రంబ్లింగ్ అన్నటువంటిది వచ్చింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో భూమి అన్నటువంటిది కంపించింది, ఆ ప్లేట్స్ అన్నటువంటివి అటు ఇటు మూవ్ అయ్యాయి. సో ఇక్కడ స్పేస్ అన్నటువంటిది వస్తుంది ఈ వాల్కనోకి బయటికి రావడానికి. సో అర్త్క్వేక్ వల్ల కూడా ఈ వాల్కనో ఎరప్షన్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఆ ప్లేస్ అన్నటువంటిది ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎరప్షన్ అన్నటువంటిది జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి కామ్చట్కా పెనిన్సులాలో ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతానికి దగ్గరగా భూకంపం రావటం, అక్కడ ఉన్నటువంటి అగ్నిపర్వతం అన్నటువంటిది బద్దలవటం, చూడండి ఆకాశంలోకి బూడిదన్నటువంటిది ఎంత ఎగిసిపడుతూ ఉందో. అలాంటి నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. అయితే ఇంకొకటి మనకి తెలియాలి, అది ఏంటి అంటే అర్త్క్వేక్ వచ్చింది, సరే అర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది, అసలు అర్త్క్వేక్ ఎంత తీవ్రత ఉంది అని ఎలా మెజర్ చేస్తారు? దీనికోసం స్కేల్స్ ఉంటాయి. ఏమేం స్కేల్స్? ఒకటి వచ్చేసరికి మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది ఉంటుంది, రెండవది వచ్చేసరికి ఏంటి అందరికీ తెలిసినటువంటిదే రిక్టర్ స్కేల్. అయితే ఇవి దేన్ని మెజర్ చేస్తాయి అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. మెర్కాలీ స్కేల్ వచ్చేసరికి ఇంటెన్సిటీ తీవ్రతని మెజర్ చేస్తుంది. అదే రిక్టర్ స్కేల్ వచ్చేసరికి ఏం చేస్తుంది? ఈ రిక్టర్ స్కేల్ అన్నటువంటిది మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేసేది మెర్కాలీ స్కేల్ కాదు, రిక్టర్ స్కేల్. అదే ఇంటెన్సిటీని మెజర్ చేసేటటువంటిది ఏంటి? రిక్టర్ స్కేల్ కాదు, మెర్కాలీ స్కేల్. ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆఫ్రికాలో 18,000కి మంకీ పాక్స్ కేసులు అన్నటువంటివి చేరాయి అన్నట్టుగా. సో ఈ నేపథ్యంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అన్నటువంటి ఒక సపరేట్ టాపిక్ ఉంది, వ్యాధులు అనేసి. సో దాంట్లో మంకీ పాక్స్ వైరస్ అన్నటువంటిది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీ పాక్స్ వైరస్ ఇది ఒక జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే ఏంటి? యానిమల్స్ ద్వారా హ్యూమన్స్కి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది అనేసి. అంటే ఇలా మనకి పాక్స్ లాగా కనపడుతూ ఉంటుంది కదా డిసీజ్, అది మంకీల్లో కనపడింది అనమాట. అందుకే దీన్ని మంకీ పాక్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. సో స్టార్టింగ్లో ఇది నైజీరియాకే ఎండమిక్గా ఉండేది, ఆ ప్రాంతానికే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరిస్తుంది. పాకిస్తాన్లో కూడా దీనికి సంబంధించిన కేసులు అన్నటువంటివి బయటపడ్డాయి. మరి ఇది దేని ద్వారా కలుగుతుంది అంటే దీనికి మంకీ పాక్స్ వైరస్. మంకీ పాక్స్ వైరస్ అంటే వైరస్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. కానీ అది ఎవరికి? మంకీస్కి. మరి మంకీస్ నుంచి హ్యూమన్స్కి ఇది సంక్రమిస్తుంది కాబట్టి దీన్ని జూనోటిక్ డిసీజ్ అనేసి మనం పిలుస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏంటి, మనకి ఒక మంకీస్ అనే కాదు, ర్యాట్స్ నుంచి కావచ్చు, మైసెస్ నుంచి కావచ్చు, స్క్వెరల్స్ నుంచి కావచ్చు, ర్యాబిట్స్ నుంచి కూడా ఇది మనకి వచ్చేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. మరి దీని యొక్క సిమ్టమ్స్, లక్షణాలు అన్నటువంటివి ఎలా ఉంటాయి అంటే మనకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఎలా అయితే సిమ్టమ్స్ ఉంటాయి అలాగే కనపడుతూ ఉంటాయి. కాకపోతే ఫీవర్, హెడ్ఏక్ ఇట్లాంటివి చికెన్ పాక్స్ వచ్చినప్పటికన్నా చాలా సివియర్గా ఉంటాయన్నమాట. అంతేకాదు స్మాల్ పాక్స్ ఏదైతే ఉంటుందో దానికి మంకీ పాక్స్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లింఫ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అది ఎన్లార్జ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా బ్లడ్తో కాంటాక్ట్ అయినా, లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్ కావచ్చు, లేదంటే మనము ఈ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ యొక్క మాంసం తిన్నప్పుడు అట్లాగా వీటి నుంచి మనకి వస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం గమనించాలి, ప్రతి 100 మందికి ఈ యొక్క మంకీ పాక్స్ వస్తే అందులో 4 చనిపోయేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. ఫేటాలిటీ అన్నటువంటిది కూడా ఇందులో ఉంది. మరి దీనికి ఎలాంటి స్పెసిఫిక్ వ్యాక్సిన్ కానీ ఎలాంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ అందుబాటులో లేదు. కాకపోతే యాంటీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది దాదాపు ఒక 85% ఎఫెక్టివ్గా ఉంటుంది మంకీ పాక్స్కి కూడా. మనం చూస్తే 1980sలోనే స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసేసాం. కాకపోతే ఈ వ్యాక్సిన్ కూడా పెద్దగా అందుబాటులో ఉన్నటువంటిది లేదు. కానీ ఈ మంకీ పాక్స్ని ఆపటానికి ఒక స్పెసిఫిక్ గ్లోబల్ మెకానిజం అంటూ ఏది లేదు. జస్ట్ దాని స్ప్రెడ్ని మేనేజ్ చేయడానికి కొంతవరకు చర్యలు తీసుకుంటున్నారంతే. సో ఈ నేపథ్యంలో మనకి మంకీ పాక్స్ అన్నటువంటి టాపిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే WHO రీసెంట్గా దీనిని ఏమని ప్రకటించింది? హెల్త్ ఎమర్జెన్సీ అన్నట్టుగా ప్రకటించింది కాబట్టి. నెక్స్ట్ చూడండి, థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఆ దేశ పార్లమెంట్ పేటోంగ్ టార్న్ ఈమెను ఎన్నుకుంది. ఆమె ఆ దేశ మాజీ ప్రధాని అయినటువంటి తక్షిన్ షినవత్రా ఈయన యొక్క కూతురు అనమాట. అంతేకాదు థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి 2వ మహిళ కూడా ఈమె. నెక్స్ట్ చూడండి, కెన్యా పురుషుల క్రికెట్ జట్టుకి ప్రధాన కోచ్గా భారత మాజీ పేసర్ అయినటువంటి దొడ్డ గణేష్ ఈయన నియమితులయ్యారు. మరి భారత్, శ్రీలంక సంయుక్తంగా 2026లో T20 ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఆ నేపథ్యంలో ఈయనకి చీఫ్ కోచ్గా బాధ్యతలు అప్పగించారు.
నెక్స్ట్ చూడండి, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్ని ప్రకటించింది. అందులో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ చిత్రమైనటువంటి ఆట్టం అన్నటువంటిది నిలిచింది. కన్నడ సినిమా అయినటువంటి కాంతారలో ఉన్నటువంటి నటనకి రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు అన్నటువంటిది వచ్చింది. అంతేకాదు తమిళ చిత్రమైనటువంటి తిరుచిత్రాంబలం ఇందులోని నటనకి నిత్యా మీనన్కి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. గుజరాతీ నాయిక అయినటువంటి మానసి పరేఖ్, ఈమెకి గుజరాతీ చిత్రమైనటువంటి కచ్ ఎక్స్ప్రెస్కి కూడా ఇలా ఉత్తమ నటిగా అవార్డు అన్నటువంటిది వచ్చింది. అలాగే ఊంచాయి అన్నటువంటి సినిమాకి హిందీ దర్శకుడైనటువంటి సూరజ్ బర్జాత్యా, ఈయనకి ఉత్తమ దర్శకత్వం విభాగంలో అవార్డు అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇటీవల ఏ భారత నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ప్రకటించింది అంటే శ్రీనగర్. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే జూన్ 30వ తేదీన. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే పార్లమెంటరీ డిప్లొమసీ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ పీస్ అండర్స్టాండింగ్ అనేటటువంటి థీమ్తో ఈ సంవత్సరాన్ని నిర్వహించారు. నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితిలో హిందీ వినియోగాన్ని విస్తరించేందుకు హిందీ అట్ యుఎన్ అనే ప్రాజెక్ట్ కోసం మన భారత ప్రభుత్వం ఇటీవల ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది అంటే $1.169 మిలియన్. అంతేకాదు హిందీ అట్ యుఎన్ అనేటటువంటి ప్రాజెక్ట్ని కూడా 2018లో మనం ప్రారంభించాం. నెక్స్ట్ చూడండి, 2024 జూన్ 25వ తేదీన ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా $100 బిలియన్ మార్కును అధిగమించింది. అలా మన దేశంలో ఈ ఘనత సాధించినటువంటి ఎన్నవ కంపెనీగా ఈ బ్యాంక్ నిలిచింది అంటే 6వ కంపెనీగా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.